హాయ్ ఫ్రెండ్స్, భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. ఒరటకి స్వాగతం. కొంతమంది ఎప్పుడూ కూడా ఇంట్లో కానీ లేదా బయట కానీ మరెక్కడైనా కానీ ఏదో ఒక వర్గాలుగా ఉన్నట్టుగా, వాళ్ళే దగ్గరగా క్లోజ్గా సాన్నిహిత్యంగా ఉన్నట్టుగా ఎప్పుడు చూసినా కూడా ఏదో గుసగుస మాట్లాడుకుంటూ ఇంకో మనిషి తాలూకు అక్కడ ఉనికి ఉన్నప్పటికీ పట్టించుకోనట్టు ఈ రకంగా చేస్తూ ఉంటారు. ఇది ఎవరైతే అక్కడ వారికి ప్రత్యక్షంగా హాజరవుతూ ఉంటారో వాళ్ళల్లో ఆ వర్గంలో కలవాల్సి వచ్చి ఖచ్చితంగా అది కుటుంబ సభ్యులైనా కావచ్చు, లేదా స్నేహితులైనా కావచ్చు, ఒక దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకరి తాలూకు ఒక టీమ్గా ఉండి వారు అతి సాన్నిహిత్యంగా ఏవేవో వాళ్ళ తాలూకు ధోరణి, వాళ్ళు ఒకరి మీద ఒకరికి కన్సర్ను, ఈ రకమైనటువంటి భావాలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఉనికిలో ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఉన్నటువంటి వారు ఎవ్వరికైనప్పటికీ కూడా ఒక రకమైనటువంటి మనోభావన కలుగుతుంది. మనల్ని ఎందుకు వాళ్ళు దూరం పెడుతున్నారు, వాళ్ళల్లో ఉన్నటువంటి కలిసిపోయినటువంటి అంశాలేంటి, వేరైపోయిన అంశాలు ఇక్కడ ఏమున్నాయి అనేటువంటి ఆలోచనతో బుర్ర వేడెక్కిపోతుంది. ఇది సాధారణంగా 100% మామూలుగా ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ వర్గంలో ఉన్నప్పటికీ, కుటుంబంలో అయినప్పటికీ కూడా కలిగేటువంటి పరిస్థితి ఇది. దీనివల్ల అవతల వారు ఏం చేస్తారంటే, యువతల వీళ్ళకి ఏదో ఇలాంటి మనోభావన కలుగుతుంది అని అనిపించినప్పుడు ఇంకొంచెం మోతాదు మించి ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వీళ్ళు తట్టుకోలేక ఏమిటది అని ప్రశ్నించినప్పటికీ, లేదు నీకు కుళ్ళు, ఈర్ష్య, చూడలేకపోతున్నావు, ఇటువంటి అని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చేయవలసినటువంటి పని ఏంటి? ఎప్పుడూ కూడా ఒక స్థితి లేదా పరిస్థితి ఒకే విధంగా ఎప్పుడూ కూడా ఉండదు, మారుతూ ఉంటుంది. దీన్నే మనం సాంకేతికంగా ఏం చెప్తామంటే, ఓడలు బళ్ళు అవుతుంటాయి, బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. అలాగే ఒక పద్యం కూడా వింటూ ఉంటాం. ఆ పద్యం ఏంటంటే శతక పద్యాల్లో ఒకటి, కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఇది సుమతి శతకంలో చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక గాఢమైనటువంటి స్నేహం కానీ బాంధవ్యం కానీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానంలో ఎదుటివారిని కొంచెం వాళ్ళు దూరం పెడుతున్నట్టుగా, లేదా మీతో మాకు అవసరం లేదన్నట్టుగా ఈ రకమైనటువంటి ప్రవర్తనను అరువు తెచ్చుకుంటారు. నిజం కాదు. నిజానికి ఈ వ్యక్తులు చూస్తున్నప్పుడు మాత్రమే అటువంటి సంఘటన వారు దాన్ని కల్పిస్తారు, కల్పితం. నిజంగా వారు 2, 3, 4 ఉన్నప్పుడు ఎవరి మూడ్స్ని బట్టి, మూడ్ స్వింగ్స్ అంటాం, వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదేంటంటే ఒక రకంగా మనసుని గిచ్చేటువంటి బాధ. ఈ బాధ ఏం చేయాలి, ఎవరితో చెప్పుకోవాలి అని తోచనప్పుడు అది ఒక సీరియస్గా మెదడులోన అల్లకల్లోలం, అలజడి ఇవన్నీ కూడా సృష్టిస్తుంది. కానీ దీన్ని ఏ రకంగా తట్టుకోవాలి అన్నప్పుడు ఎట్టివారికైనా మనస్సును నిలుపుట సాధ్యము కాదు. అభ్యాస వైరాగ్యముల చేత దాన్ని ఖచ్చితంగా సాధించవచ్చు. ఒకటి అభ్యాసం అంటే ఇది ఎప్పుడూ కూడా కళ్ళ ముందర జరుగుతున్నదే కదా అని వారిని పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చూసుకోవటం మొదటి అభ్యాసం. దానివల్ల ఏమవుతుంది, బాధ అనేది కొంత షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ కావడం అంటే మన నుంచి ఇంకో చోటు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా రెండోది ఏంటంటే వైరాగ్యం.
ఇదంతా కూడా చూస్తున్నదంతా కూడా నిజం కాదు. నిజం కానప్పుడు ఎందుకని దీని గురించి తీవ్రంగా బాధపడాలి అనేటువంటి ఆలోచన. దీన్నే యోగం. ఒక మనిషి తాలూకు ప్రవర్తన బాధిస్తున్నప్పుడు, మానసికంగా బాధ చోటు చేసుకుంటున్నప్పుడు పాటించవలసింది అభ్యాస వైరాగ్యం. దీన్నే గీతలో ఏమంటామంటే స్థితప్రజ్ఞత అని చెప్పేసి అంటూ ఉంటాం. అంతేకాదు ఇంకొంచెం ఇది తీవ్రతరం అయితే ఏమనిపిస్తుందంటే వాళ్ళిద్దరికీ ఎప్పుడో ఒకప్పుడు పడి తీరుతుంది, అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది, తిక్క కుదురుతుంది, ఇటువంటివి కూడా అనుకుంటూ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కానీ ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచిస్తామో నిజంగా వారిద్దరి మధ్య ఎటువంటి ఈ రకమైన ఒక సంఘర్షణకి కనుక లోనైతే దానిలోన భాగంగా వీళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చూసే వీళ్ళు ఈ రకంగా ఆలోచనలో పడిపోయారు. కానీ వాళ్ళిద్దరికే ఇటువంటిది ఏర్పడినప్పుడు దాని ప్రభావం ఈ మధ్యలో మూడవ వాళ్ళ ఎవరైతే దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారో వారి మీద కూడా ఉండి తీరుతుంది. ఇది గనక సంభవించినప్పుడు అదేంటంటే దాని ఫలితాన్ని ఏమంటామంటే యుద్ధం చేస్తున్నా, యుద్ధం చూస్తున్నా రెండు కూడా ఒకే ఫలితం కలిగి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆలోచనలు వాటిని సంఘర్షణకు లోనయ్యేటువంటి వ్యక్తులను చూసినప్పుడు ఏదో ఒక కీడో మేలో మంచో చెడ్డో ఇవన్నీ సాధక బాధకాలు ఇవి ఆలోచిస్తూ ఉంటాయో దాని నుంచి మెదడును బయటికి తీసుకొచ్చి గట్టిగా పటిష్టం చేసుకోవాలి. దీన్నే సైకాలజీలోన మనం ఏం చెప్తామంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎ రియాక్షన్. అలా చూస్తూ ఊరుకోలేనిదే మానవ నైజం. కానీ అభ్యాసం చేసి వైరాగ్య ధోరణిలో కనుక ఆలోచిస్తే దేన్నైనా కూడా దాని మీద పట్టుని సాధించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈనాటి మన ఊరట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.